అత్యన్యస్తపదాబ్జమంచితకటి సంపాది కౌసేయకం కించిత్ తాండవగ్రంథి సమ్మననకం నిర్వ్యాజమందస్థితం చూడాజుంబిముఖాంబుజం నిజభుజావిశ్రాంత దివ్యాయుధం శ్రీరంగే సరదస్సదం తథైద పశ్యేమలక్ష్మీసగం పాదప్రణతరక్షాయాం విళంబవదన్నివ సదా పంజాయుధీం బిభ్రత్ సనశ్రీరంగనాయకా నమశ్రీరంగనాయక్యై యత్ప్లూ విభ్రమభేదత ఈశేషితవ్యవైషమ్య నిమ్నోన్నతమిదం జగత్ కీర్తనాపర్ణం తేజ శ్రీరంగే సయమాశ్రయే చింతామణివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః శ్రీవత్ససన్నపుష్టేభ్యో నమోక్తిమదీమయే యదుక్తయత్రైకంఠే యాంతి మంగళసూక్తదాం శ్రీపరాశరభట్టార్య శ్రీరంగేషు పురోహితః శ్రీవత్సాంగప్రదశ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే శ్రీవత్సజన్నకులవాదిది పూర్ణచంద్రం శ్రీరంగరాజగురువర్యపదాభిషిక్తం తస్మాదవర్తనిగమాంతరహస్య జానం హేదీసభట్టగురుశేఖరమాశ్రయామः ఆనందకార్కే పూర్వఫల్గునీ భవంగురం శ్రీపరాశరభట్టార్య సుదర్శనమహం భజే శ్రీపరాశరభట్టార్య శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంగప్రదశ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భగవద్బంధులారా, మన గుంటూరు రంగరామానుజగూడెంలో నేను రెండోసారిగా ఉపన్యసిస్తున్నాను. దీని ముందు 100 రోజుల ముందు కరెక్ట్గా 100 రోజుల తర్వాత ఇప్పుడు ఈ సినిమా అంతా కూడా 100 రోజులు అయితే 100వ రోజు అని పోయి సెలబ్రేట్ చేస్తారు కదా. మరి 100వ రోజు సెలబ్రేట్ చేస్తున్నాం. దీంట్లో విశేషం ఏమిటి అని అంటే, నేను ఉపన్యాసం నోరు ఇప్పటం 100 రోజుల ముందే, తర్వాత ఇప్పుడే మాట్లాడుతున్నాను. నా విధివశాత్తు ఏదో ఉంటో బాగలేకుండా ఆసుపత్రిలో మెడ్రాస్లో చెన్నైలో 15 రోజులు ఉండి నేను ఇక్కడ వస్తాను అనుకోలేదు. పెరుమాళ్ అనుగ్రహంలో రావటం జరిగింది. నా మాటల్లో కూడా తేడా ఉంటుంది, మీకు తెలుసు. ఎందుకంటే కాస్త అదేంటంటారు, గొంతు తగ్గిపోయి ఉంటుంది. గొంతు తగ్గిపోయి ఉండి నేను లోపల వచ్చేటప్పుడే మా చిత్తూరు మా శిష్యురాలు మోహన చెప్పింది, మీరు బలం వచ్చేస్తే వీళ్ళందరినీ చూస్తే బలం వస్తుంది అని చెప్పారు. అవును, భక్తుల్ని చూస్తే బలం వస్తుంది. అటువంటి రోజుల్లో ఇక్కడ రావడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. దీని ముందే శ్రీనివాస్ 2 సార్లు తిరుమలకి వచ్చారు. పాపం నన్ను చూడలేకపోతే శ్రీనివాస్ ఎన్నిసార్లు తిరిగారు పాపం. ఇవాళైనా తప్పకుండా రావాలి అనుకున్నాను. శ్రీనివాస్ వదలలేదు. ఏ శ్రీనివాసు? చెన్నై శ్రీనివాస్ వదలలేదు. వదలకుండా ఇవాళ దగ్గర ఉండి లాక్కుని తీసుకొచ్చేసారు. ఆండాళ్ మన పరాశర భట్టు వారు సాయిస్తారు తిరుప్పావికి ముందుగా
నీళాతుంగస్తనగిరిధరీ శుద్ధముద్బోధకృష్ణం పారాట్నం సంశుద్ధితరసిద్ధమత్యావయంతి సోచ్ఛాయాం శ్రీనిధం యావలాత్ కృత్యభుంక్తే గోదాదస్థే నమిదమిదం భూయ ఏవాస్తు భూయ యావలాత్ కృత్యభుంక్తే. నేను వేసిన అనే కృష్ణ పరమాత్మని లేపుతున్నారు ఆండాళ్. లేపేటప్పుడు ఆయన లేవట్లేదు. ఈయన ఇవాళ 2 సార్లు వచ్చారు శ్రీనివాసు. నేను పడుకున్నాను, లేవలేదు. సరే లేపుతాం అనుకుంటే ఆయన భయం, అయ్యో నిద్రపోతున్నారే ఎలా లేపేది అని చెప్పి ఆయన భయంతో వచ్చేసారు తిరిగి. అక్కడ ఆండాళ్ భయపడకుండా బలాత్కృత్య భుంక్తే అని అన్నారు. బలముతోటి లేపారట. బలంతో ఏ బలం? తన వేసినటువంటి మాల ఉందే, మాల వేసేసింది. మాల వేసిన తర్వాత ఆ మాలని గట్టిగా లాగుందట. గట్టిగా లాగి లేవయ్యా 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 అని ఉంటుందట. యాబలాత్ కృత్య భుంక్తే అని చెప్పి మీ యొక్క ప్రేమ బలంతో నేను ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఆ బలమే ఇవాళ రావడం. ఇంట్లో మా శిష్యులు చాలామంది ఉన్నారు, ఎంతోమంది మీరందరూ ఉన్నారు భక్తులు. మీరందరికీ కూడా మొట్టమొదట శ్రీ రంగనాథ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మంగళాశాసనం చేస్తూ ఇవాళ ఏదైనా కాస్త విశేషమైన కాలక్షేమం మీరు ఒక ఎన్ని రోజులుగా 5 రోజులుగా నారాయణ దివ్య ప్రబంధ సేవని నారాయణ ప్రబంధ మీరు సేవిస్తున్నారు. ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరు కలిసి శ్రీరంగంలో నారాయణ దివ్య ప్రబంధం పూర్తిగా జరగదు ఎక్కడైనా. ఆ రంగనాథునికే పూర్తిగా ఇప్పుడు అధ్యయన ఉత్సవంలో ఆలయ సేవలోనే నారాయణ దివ్య ప్రబంధం. కానీ ఇక్కడ మన శ్రీనివాస్ అంటే ఇప్పుడు గుంటూరు శ్రీనివాస్ గారు అప్పుడు అనుకున్నారు నారాయణ సేవ పెట్టాలని చెప్పి. అది ఇప్పుడు ఆయనకి ఫలితమైనది. నారాయణ దివ్య ప్రబంధంలో ఇవాళ ఏర్పాటు జరుగుతుంది. మధ్యలో పానక బుడగలా నేను వచ్చాను. పానక బుడగలాగా నేను వచ్చాను. కానీ నేను ఏం చెప్తాను, భగవంతుని యొక్క అనుభవాన్నే మనం మీ అందరికీ తెలియజేస్తాం, అంతే కదా. మీకు తెలియనిది కాదు, నాకు తెలిసినది కాదు. అంటే ఏం చేద్దాం, ఇలా భగవంతుడి యొక్క గుణాలు ఏమిటి ఉంటుందో అది చెప్పటమే. దాన్ని ఏ గుణాలను మనం తీసుకుంటాం అని అంటే, ఇక్కడ ఎవరు పడుకున్నారు రంగనాథ స్వామి యొక్క గుణములే. రంగనాథ యొక్క గుణములు ఏవి అని అంటే, అన్ని అవతారాల్లో ఉన్నటువంటి గుణాలు రంగనాథ యొక్క గుణాలు. అన్ని అవతారంలో ఉన్న గుణాలు. దానికి ఒక దివ్య ప్రబంధం ఆళ్వార్ తెలిసారు. తిరుప్పాణి ఆళ్వార్ అనేటువంటి వారు చక్కగా ఒక ప్రబంధం చేశారు. ఏమయ్యా రంగనాథ, అధ్యయన ఉత్సవంలో అరయర్లు గానం చేస్తుంటారు. అరయర్లు గానం చేస్తుంటే అప్పుడు అరవంలో పాడతారు, ఏం పళ్ళి కొండీరయ్యా శ్రీ రంగనాథ అని చెప్తారు. ఎందుకోసం పడుకున్నావయ్యా ఇక్కడ అని. ఎందుకోసం పడుకున్నావంటే, లంక నుంచి అయోధ్య నుంచి లంక వరకు నడిచావు కదా, ఆ అలసట తీరటానికా, లేకపోతే యుద్ధాలు చేసావు కదా ఆ అలసట తీరటానికా, లోకాన్ని గురిచావు కదా ఆ అలసట తీరటానికా, తర్వాత ఆ గోవర్ధనగిరి ఎత్తావు కదా అలసట తీరటానికా. నిజంగా గోవర్ధనగిరి ఎత్తేటప్పుడు ఆయన అలసట లేదట అంటారంటున్నారు. 7 రోజులు ఈ చిటికి వేరులో ఇలా చేయి పట్టుకుని ఆయన గోవర్ధనగిరి లేపుతున్నారు అంటే ఎత్తారంటే చూడండి. నేను వచ్చిన వెంటనే నా దగ్గర ఉన్నటువంటి సెల్లు కూడా వాళ్ళ దగ్గర ఇచ్చేశాను, అమ్మవేయడం కష్టమని చెప్పి. అలా ఉన్నప్పుడు మన దగ్గర ఏదేమన్నా కాస్త పట్టుకోండి అని అంటాం. కానీ అక్కడ ఆ గోవర్ధన 7 రోజులు ఎత్తారంటే అనాయాసంగా ఎత్తారట పెరుమాడు కృష్ణ భగవాన్. ఎలా ఎత్తారు అంటే కాస్త
ఒక్క ఉండిండియే అన్నారు. ఒక్క ఉండిండి అంటే ఏం వణగడం, ఇలా చేపట్టి ఇలా వణగడం కూడా లేదట. అంత పెద్ద బరువు అని గోవర్ధని చేపేటప్పుడు అలా ఎత్తేటప్పుడు ఆ బరువు కూడా లేదు, వణగ కూడా లేదు. అలా 7 రోజులు అని అన్నారు. 7 రోజులు ఉండుకుని అది ఆయన సరి 7 రోజులు అంటే కింద దింపాలి అనుకునేటప్పుడు ఆ గోవర్ధనగిరి అనుకున్నదట, అయ్యో అప్పుడే నన్ను దింపేస్తారా కింద, అప్పుడే దింపేస్తారా. ఇప్పుడు ఎవరి చేతనా చంటి పిల్ల ఉందాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, మనం ఎత్తుకున్నామంటే మొట్టమొదట వాడి భుజాన్ని అంటే వాడి తలని మన భుజం మీద వేసి ఇలా పడుకుంటాడు. అలాగే గోవర్ధన్ కూడా ఇలా పడుకున్నది కృష్ణ పరమాత్మకి చేయి మీద. కృష్ణ పరమాత్మకి చేయి మీద పడుకుని అది దిగడానికి ఇష్టం లేదట. కానీ దిగడం తప్పదని చెప్పి చంపాను. అలాగా ఎంబెరుమానుడి యొక్క లీలలన్నీ ఇక్కడ రంగనాథుడి దగ్గర సేవించవచ్చు అన్నారు. దానికి అమలనాది పిరాన్ అనేటువంటి ఒక గ్రంథాన్ని మీరు సేవించి ఉంటారు. అమలనాది పిరాన్ గ్రంథాన్ని తిరుప్పాణాళ్వార్ అనుగ్రహించారు. గొప్ప గ్రంథం. తిరుప్పాణాళ్వార్ అనుగ్రహించిన గ్రంథం ఇది ఒకటే, ఈ 10 పాసురాలే. ఆ 10 పాసులతోటి పెరుమాళ్ళతోటి ఆయన ఐక్యమైపోయారు తిరుప్పాణాళ్వార్. దాన్ని చక్కగా పాడారు. ఆపాదసూడం అనుభూయ హరింసయాను మధ్యేకవేరు ముద్రాంతరాత్మ అదృష్టదాం నయనయోర్ విషయాంతరాణం யோனிச்சிகாய மனவை முனிவாகனந்தம் காட்டவே கண்டபாதம் நல்லாடையுந்தி தேட்டரும் உதரவந்தம் திருமார்பு கண்டம் செவ்வாய் வாட்டமில் கண்கள் மேனி முனியேறி தனி புகுந்து பாட்டினால் கண்டு வாழும் வானதாள் பரவினோமே. విశేషమైన పాసురాలు 10 పాసురాలు. కాట్టవే కండపాదం కమలం నల్లాడి ఉంది. కాట్టవే కట్టవే అంటే ఆయన చూపిస్తే కానీ ఆయన తిరుడి కనిపించదు. మీరు 5 రోజుల్లో కోరి పడుతున్నారు, ఆయన తిరుడి కనిపిస్తుందా? లేదు, తెర వేసేసారు. అలాగా తెర వేయని రోజుల్లో ఆయన తిరుడిని సేవించారంటే అక్కడ ఉన్న స్వాములు ఒక దీవాన్ని చూపిస్తారు. కాట్టవే చూపిస్తుండగా కండపాదం దాన్ని నేను సేవించుకున్నాను అని చెప్పాట. కమలం నన్ను ఆడి ఉంది. వరుసగా వారి యొక్క వస్త్రము, తర్వాత వారి యొక్క వక్షస్థంలో ఉన్నటువంటి పిరాట్రి, ఇలా వరుసగా అన్ని సేవించుకున్నారు అని అన్నారు. అది విశేషంగా సేవించేటప్పుడు అవతారాల గురించి కూడా వరుసగా చెప్తున్నారు. మొట్టమొదట ప్రారంభించేటప్పుడే ఏది సేవించాలి, ఏది సేవిస్తున్నారు? పెరుమాళ యొక్క అంగములన్నీ ఉన్నా కూడా చెయ్యి ఉంది, కళ్ళు ఉంది, అన్నీ ఉన్నాయి. ఏది ప్రధానం మనకి? వారి యొక్క తిరువడియే ప్రధానం. ఆ తిరువడిని పట్టుకున్నారు మొత్తం. ఎలాగా? అమలనాది పిరాన్ அடியார்க்கு என்னை ஆட்படுத்த விமலன் விண்ணவர்கோன் விரையார்பொழில் வேங்கடவன் நிமலன் நின்மலன் நீதிவானவன் நீண்மதி அரங்கத்தம்மான் తిరుక్కమల పాదం మందు నేను కన్ని నుండి ఒక్కిన్నదే అన్నారు. మొట్టమొదట శ్రీరంగంలో వచ్చి రంగనాథుని సేవించామంటే వారి యొక్క గజ్జెలు కట్టినటువంటి ఆ తిరుడియే మనకి గుర్తొస్తుంది. ఇక్కడ సేవించుకుని పోయామనుకోండి, అక్కడ ఎక్కడో గుంటూరులోనే ఏ ఊళ్ళో మనం పడుకున్నాం. పడుకునేడు కళలు ఎలా వస్తారు? రంగనాథుడే రావాలి. రంగనాథుడు వచ్చేటప్పుడు ఏది వస్తుంది? వారి యొక్క పాదములు, గజ్జెలతోటి ఉన్నటువంటి పాదములు. ఏమంటే గజ్జెలతోటి ఎవరైనా పడుకున్న వారు గజ్జెలతోటి పడుకుంటారా? పరాశర భట్టుల వారు రంగనాథుని సేవించారు. రంగనాథుని సేవించిన తర్వాత రంగనాథుని చూసి నీ యొక్క పాదములు చాలా పాండిత్యమయ్యా అన్నారు. ఎవరు? ఇప్పుడు ఉపన్యాసం చెప్తే మంచి గొప్ప పండితులు అని అంటారు. పాదముని పాండిత్యం అంటారా అని అంటే అక్కడ అంటున్నారు పరాశర భట్టుల వారు. ఎందుకంటే ఆ పాదములో ఉన్నటువంటి గజ్జలు ఆ శబ్దిస్తుంటే, ఆడుతుంటే ఆ గజ్జలు ఎక్కడ సంపాదించుకున్నాడు ఆయన? దీని రంగనాథ యొక్క ముందు అవతారం ఏమిటి? కృష్ణావతారం. కన్నన అవతారం దీని ముందు అవతారం. అవతారంలో యశోదా పిరాట్టి ఆయనకి బాగా అలంకారం చేసి అలా వెళ్ళిరా షికారు వెళ్ళిరా అని పంపించిందిట. పంపిస్తే ఆయన అలా వెళుతూ ఉంటే అక్కడ ఒక చోట్ల కొని ఆగిపోయారు.
ఎక్కడ ఆగిపోయారంటే కొంతమందికి చూడండి ఏదైనా ఫాస్ట్ ఫుడ్ స్టాప్ ఉంటుంది అక్కడ ఆగిపోతారు. అలాగా కృష్ణుడు ఆగింది ఎక్కడ? ఆయన ఫాస్ట్ ఫుడ్ ఏది? వెన్న దగ్గర ఆగిపోయారు. వెన్న ఎవరో చిలుపుతున్నారు. ఆ చిలుపుతుంటే అక్కడే ఆగిపోయారు. ఇది ఆండాడు మనకి கீசி கீசென்னங்கம் மானச்சார்த்தம் கலந்து பேதன பேச்சவன் கேட்டலையோ பெய்ப்பெண்ணே காசும் பிறப்பம் கலகலப்ப கைபேர்த்து வாசனருங்குழல் ஆட்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவன் கேட்டலையோ నాయక పెళ్ళాయి అని పాసురమది. అంటే ఈ తైరరవం అంటే తిరుపుతున్నారు. దేన్ని తిరుపుతారు? వెన్న కోసం. దేన్ని తిరుపుతారు? పెరుగునే తిరుపుతారు. పెరుగుని తిరిపితేనే వెన్న వస్తుంది. పెరుగుని తిరుపుతున్నారు. పెరుగు తిరిపి తైరరవం ఆ చాలా శబ్దం ఎలా ఉంది అన్నారు. కాసం పిరప్పం గలగలప్ప కైవేర్తు. కాసం పిరప్పం, కాసు పిరప్పం అంటే 2 ఆభరణాలు. ఎటువంటి ఆభరణాలు అది అంటే అచ్చుత్తాలి ముளைత్తాలి అని అంటారు. దానికి ఆభరణాలు తిరిపేటప్పుడు ఆభరణాలు ఇటు అటు ఇక్కడ ఇలా చెప్తున్నారు కదా, తిరిపేటప్పుడు ఇటు అటు వెళుతుందట ఆభరణాలు. పెడితే ఆ శబ్దం నీకు వినపడలేదా అని అంటున్నారు. అది ఎవరికి వినపడింది చెప్పి వచ్చి నిలబడాడట. ఎవరు? కృష్ణపరమాత్మ వచ్చి నిలబడాడు. காசம் பிறப்பும் கலகலம் கைவேர்த்து వాతనను గుణలాచియర్ మత్తినాలు ఓసెప్పడితే ఆ తైరరవం అంటే పెరుగుకే శబ్దం. చెలిపేటప్పుడు ఏ శబ్దం వస్తుంది? పెరుగు చెలిపేటప్పుడు ఏ శబ్దం వస్తుంది? చెప్పండి. మీరు ఆడవాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎవరు చెలపడం లేదు, ఏం లేదు. అంటే హాయిగా మిక్సీ లేకపోతే రెడీమేడ్గా బండి అమ్ముతారు. అది తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. కాబట్టి చెలపడమే లేదు. మాకు ఎలా ఉంది శబ్దం తెలియదు. తెలుసా? ఎలాగా? నోటితో చెప్పలేము స్వామి. నోటితో చెప్పలేమా? చిలుకుతున్న శబ్దం నోటితో ఎలా చెప్తాం స్వామి? ఆ శబ్దం ఏదో ఒక శబ్దం వస్తుంది కదా. నీరు శబ్దం లాగా వస్తుంది. నీరు శబ్దం లాగా నీరు కదులుతున్నా. దానికి వ్యాఖ్యానం చెప్తారు. చిలక పిలక అన్నారు. చిలక పిలక నా శబ్దం వస్తుంది. అక్కడ చెప్పారు వ్యాఖ్యానంలో. చిలక పిలక నా శబ్దం నీకు వినపడలేదా అని అన్నారు. ఈ శబ్దాన్ని నోట్లో చెప్పలేదంటే ఇక్కడ చెప్పింది కరెక్ట్గా నోట్లో చెప్పలేము. ఇది కంబరామాయణంలో కంబరు అలా పెడుతుంటారు. ఆయన ఆకలి వేస్తుంటే మంచి ఎండ ఏంటి అక్కడ ఏదైనా 2 పిల్లలు ఆవు మేపుతున్నారు. ఆవు మేపుతుంటే వాళ్ళ దగ్గర నుండి హోటల్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఇలా అడిగితే పర్వాలేదు. ఆయన ఎలా అడిగారు? సాదం ఎంగే విక్కుం అని అడిగారు. సాదం ఎంగే విక్కుం అంటే అన్నం ఎక్కడ అమ్ముతున్నారు అన్నారు. వాడు జవాబు సాధారణంగా మనం కాస్త పెద్ద ముద్ద నోట్లో వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మనకి ఏమొస్తుంది? గొంతు పట్టేస్తుంది. పట్టేసింది. విక్కల్ ఎక్కిళ్ళు వస్తుంది. వాడు ఏం అంటే ఆ అబ్బాయి చెప్తున్నాడు, సాధం ఎంగే విక్కుమంటే గొంతులో ఎక్కిలు వస్తుంది. తొండైలో విక్కుమన్నాడు. తొండైలో విక్కుమంటే ఏమర్థం? ఇక్కడే వస్తున్నా. కంబాయి మదిపోయింది. వీడి దగ్గర వచ్చి చిక్కుకున్నామే అని చెప్పి సరే. అప్పుడు ఇంకొకటి అడుగుతున్నాడు, స్వామి మీరు పెద్ద పండితుడు అంటున్నారు కదా, నాకు చాలా సందేహం, చాలా రోజుల నుంచి చెప్పగలరా? ఒక అక్షరం రాస్తాము కానీ అది చెప్పలేము. ఒక అక్షరం చెప్పుదాము అవి రాయలేము అని అంటున్నా. ఆ అక్షరం ఏమిటి చెప్పగలరా అన్నారు. అంతేనా? 24,000 శ్లోకాలు అంటే రామాయణాన్ని నేను అరవంలో రాశాను, నాకు ఎందుకు తెలియదు, చెప్పు ఏ అక్షరం అన్నారు. నీటి అక్షరం అంటుంది కదా, అలాగా ఏ అక్షరం అడిగితే అప్పుడు అంటున్నాడట, మేము అక్షరంని ఇలాగా మేము ఆవులు మేపుతున్నాం కదా, ఆవులు మేపేటప్పుడు ఏలా శబ్దంతో మేపుతాం? అలా శబ్దంతో మేపుతాం. అది రాయగలరా అని అంటాడు.
ఆయన చూశారు, ఇలా వేశారు, ఇలా వేశారు, అన్నీ వేశారు, రాలేదు. సరే ఇంకో అక్షరం రాస్తావు, ఇలా చెప్పలేమన్నా, అది చెప్పండి అన్నారు. అయితే తన ఆవుని మేపడానికి ఉన్నటువంటి కర్రతోటి కింద గీత ఇలా రాశారట. రాతే ఇది ఏమక్షరమో చెప్పండి అన్నారు. అది అర్థం కావట్లేదు నాకు గమ్మకి. అప్పుడు అన్నట్ట, నాకు తెలియలేదుయా, ఇంత రామాయణం చేశానయ్యా, తెలియలేదు, నువ్వు చెప్పావా? చాలా సులభం తండ్రి, చేతిలో రాస్తే చేయి రాత, కర్రలో రాస్తే కర్ర రాత అని చెప్పదు కదా అన్నాడు. అప్పుడు కంబర్ అంటారట, చెయ్యి రాత కర్ర రాత కాదు, నీ దగ్గర వచ్చి చిక్కుకున్నానే దాని కర్ర రాత. అలాగా ఇక్కడ ఆ పెరుగు శబ్దం వినపడుతుంది. ఆ పెరుగు శబ్దాన్ని చూసి చెప్తున్నారు ఇక్కడ. ఆ పెరుగు శబ్దాన్ని తెలకాయ పిలకని పెరుగుతుంది. ఇప్పుడు కృష్ణుడికి ఏది ఇంట్రెస్ట్ ఉండదట, మజ్జిగ అంటే ఇష్టం ఉంటుంది. ఏది కావాలి ఆయనకి? వెన్నే కావాలి. కాబట్టి తిరుమలలో తిరుమంగాడు వారు అంటున్నారు, మజ్జిగ తీసి ఓ గుంటంతా మజ్జిగ పెట్టి యశోద పెట్టిందట. వచ్చి చూసాయట, అక్కడ వెన్న లేకపోతే కోపం వచ్చి మధ్యలో తన్ను తన్నాయట. అప్పుడు యశోద అంటుంది, అయ్యారాహార్ ఇది చేయదార్, అయ్యరండ్రే చేయదార్. ఎవరు చేశారు ఇది అంటే, అయ్యర్ అనేటువంటి కృష్ణుడే చేశాడు అని చెప్తారు. ఆ కృష్ణ నీళ్ళు వస్తున్నాయి. అలాగా పెరుమాళ్ వచ్చి అడిగారట, వెన్న నాకు ఒక ముద్ద ఇవ్వండి అట. వెన్న ముద్ద ఇస్తానట, కానీ నువ్వు ఓ నృత్యం చెయ్యి, ఓ నృత్యం చేస్తే వెంటనే ఇస్తానన్నాడు. వెంటనే వాడు నృత్యం చేస్తాడు. అంటే కాళ్ళలో గజ్జలు. ఎందుకోసం గజ్జలు? నృత్యం చేయడానికి యశోదా పిలాంటి కట్టినటువంటి గజ్జలు. ఆ గజ్జలతోటి ఏదో తత్తకాపుతగా నృత్యం చేస్తాను. తత్తగదిమిత 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 అని చెప్పి చేస్తున్నాడు. చేసిన తర్వాత వెన్న తెస్తాను. వెన్న కోసం ఆడినటువంటి పెరుమాళ్, వెన్నెక్కాగ ఆడు పెరుమాళ్ళని పేరు. వెన్నెక్కాగ వెన్న కోసం ఆడుతున్నటువంటి పెరుమాళ్ అయినటువంటి కృష్ణ పరమాత్మ. అలాగా వెన్న కోసం ఆడి 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 వెన్న తిని 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 ఏమైంది? ఎక్కడ వచ్చి పడుకున్నారు ఆయన? శ్రీరంగంలో వచ్చి పడి ఉన్నారు. అంటే శ్రీరంగంలో వచ్చి పడుకున్నాడంటే కృష్ణావతారం ఎత్తింది ఎవరు? రంగనాథుడే. మీ చేతే చెప్పిస్తాను, ఇంకేం లేదు. కృష్ణుడు అవతారం ఎత్తినది రంగనాథుడే, కృష్ణావతారం ఎత్తినది. అప్పుడు భట్రవారు చూసారా కాళ్ళు గజ్జల్ని. నువ్వు నృత్యం ఎక్కడయ్యా నేర్చుకున్నావు? ఎవరు నేర్పారు నీకు? గోపకి నేను నేర్పారు. ఎప్పుడు? దీని ముందు అవతారంలో అక్కడ వాళ్ళతో ఆడుతుంటే అది నేర్పుకున్నాను. యత్ బృందావన పండితం దదిరవైరెత్త అండవం శిక్షితం లక్ష్మీకర సౌఖ్యదాక్షి వరజ ప్రస్పస్మమానమర్దయత్. అలాగా బృందావనంలో నేర్చుకుని వచ్చి అలసది తీరడానికి ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లలు పెడుతున్నారు, వాడికి స్కూల్ బ్యాగ్ అని ఇచ్చి పంపుతున్నాం. సాయంత్రం వచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? బ్యాగ్ ఇలా విసిరేస్తారు, షూని ఇలా విసిరేస్తారు, వెళ్ళి పడుకుంటారు ఉయ్యాల మీద. అలాగే వీడు కూడా ఏం చేశాడు? అన్ని విషయాలు గజ్జలు మాత్రం విసరలేదట రంగనాథ్. గజ్జలు కూడా విసరకుండా వచ్చి చక్కగా శ్రీరంగంలో పడుకున్నాడు. అటువంటి రంగనాథుడు పాదములు ఉండే అదే మనం సేవిస్తున్నాం. కృష్ణావతారం ముందు అవతారం. కృష్ణుడిని ఎలా కనిపెట్టారు తిరుప్పాళ్ళవారు అని అంటే, తిరుప్పాళ్ళవారు పక్కన వెళ్ళి సేవించారట రంగనాథుడిని. సేవిస్తే వెన్న వాసన వస్తుంది. వెన్న వాసన వస్తే ఈయన ముందు కృష్ణావతారంలో వెన్న తిని 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 ఎలా అయిపోయారు? ఇక్కడ వచ్చి పడుకున్నారు. వెన్న తిని తిని ఎలా అయిపోయారు? ఇలా అయిపోయారు. బరువు ఎక్కువైపోయింది. ఆదిశేషుడు బాధపడుతున్నాడు, ఈ బరువు అనే కృష్ణ పరమాత్మని మోయవలసి వస్తుంది అని చెప్పి. ఒకసారి ఆయన ఉయ్యాల మీద అంటే ఉయ్యాల పడుకొని ఇలా ఊపుతుండగా అలా వారు వీపుని అలా ఊపిరిని తీస్తున్నాడా, అంటున్నట్ట. అంటే ఏమైంది? ఆ ఒకసారి పైన పడుతుంది ఆదిశేషుడికి పొట్ట. ఆదిశేషుడు పడ్డ భయం అయితే దాని మీదే పడుకున్నాడు అంటే కృష్ణ పరమాత్మ అనే రంగనాథుడు కూడా, రంగనాథుడు కాదు కృష్ణుడు పైకి పెడుతున్నట్ట. మళ్ళీ ఊపిరిని లూజ్ చేస్తున్నట్ట. ఈ డాక్టర్ అయితే
ఊపిరి తీయండి, ఊపిరి గట్టిగా పట్టుకోండి, ఊపిరి వదిలేయండి అని అంటారు కదా. అలాగా ఇలా పట్టుకుంటే ఆ రంగనాథం ఇలాగా పైకి కిందకి వచ్చి రావడం వలన అది రంగనాథం ఎలాగ అనిపించిందంటే ఉయ్యాల్లో పడుకుంటే ఊపినట్టు అనిపించింది. ఉయ్యాల్లో పడుకున్నట్టు ఊపుతుంటే హాయిగా నిద్రపోతున్నారు. అటువంటి రంగనాథం యొక్క పరాశర భట్టు దగ్గర వెళ్ళి సేవించారట. ఆ వెన్న వాసన బాగా వచ్చింది ఆయనకి కూడా. అలా పడుతుంటే రంగనాథుడిని సేవిస్తున్నాడు. తిరుప్పనాయుడు తిరుక్కమల పాదం నేను కన్నెనుండి ఒక్కిన్నదే, ఆ పాదములే నా కళ్ళులో నిలబడింది. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతే కూడా రేపు అక్కడ వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది గుర్తు రావాలి, పెరుమాళ యొక్క తిరువడి గుర్తు రావాలి. తర్వాత చూశారు. సరి తర్వాత పాత్ర ఉంది. మందిపాయ్ వడవేంగడ మామలై వానవర్గల్ సంధి செய்ய நின்னான் அரங்கத்தரவினையான் அந்திபோர் நிறத்தாடையும் அதன் மேலே படத்தோதில் முந்தி மேல தன்னோ అడియేనుళ్ళ తెన్నుయ్యరే. మందిబాయి వడవేంగడ మామలై. మందిబాయి వడవేంగడ మామలై అంటే ఎవరిని చెప్తున్నారు ఇక్కడ? మన తిరువేంకటమడయాన్ని గోడాని గోడి భక్తులని సేవిస్తున్నారు. ఆ తిరువేంకటమడయాన్ని ఎవరు? సాక్షాత్ శ్రీ రంగనాథుడే. రంగనాథుడే అని చెప్పి అక్కడి నుంచి ఆ రంగనాథుడు ఎక్కడ ఉన్నవారు వారు? మందిబాయి వడవేంగడ మామలై, కోతులు తిరుగుతున్నటువంటి కొండల్లో ఉన్నవాడు. కోతులు తిరుగుతున్నటువంటి కొండల్లో ఉన్నవాడు అని అంటే ఆ శ్రీనివాసమూర్తి. ఆ తిరువేంకటమడయాన్ని తిరువేంకటమడయాన్ని చెప్తున్నారు ఇక్కడ. బాలా ఉంది. అటువంటి వాడు బాలాజీ ఎక్కడ వచ్చి పడుకున్నాడు? మళ్ళీ శ్రీరంగంలో వచ్చి పడుకున్నాడు. ఆంధ్ర నుంచి వచ్చిన వారు ఆశ్రయ స్థలం ఏది మీ మనందరికీ ఇప్పుడు? శ్రీరంగధామం. రంగధామం. రంగధామం జ్ఞాపకం. శ్రీరంగధామం. కాబట్టి ఆ రంగధామం అనేటువంటి అక్కడ ఉన్న పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వచ్చి పడుకున్నాడు. మొట్టమొదట పరమదంచి ఆయన ఎవరైతే పైకి దిగేటప్పుడు ఎక్కడ ఎత్తుగా ఉందో అక్కడే అడుగు పెడతారు. అలాగే అడుగు పెట్టారట. అడుగు పెడితే వాతావరణం చూశారు, చాలా బాగుంది. ఆకాశగంగా ఏంటి, నూపరగంగా ఏంటి, పాపినాశన అన్నీ చాలా బాగుంది. సరే ఇక్కడే ఉండిపోతామని చెప్పి పడుకోవడానికి పక్క వేయడానికి ఒంగోరిక పక్క తీయడానికి వంగుతుంటే అక్కడ ఉన్నవారు ఏమయ్యారు? ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద ఉత్తిష్టో కౌసల్యా సుప్రజా రామ. ఏమయ్యా నేను పడుకోలేదు, వంగి తీసుకున్నాను, పక్క తీశాను అంతే అని అన్నారట. పక్క తీశాను అనేటప్పుడు వెంటనే కాదు కాదు ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద అన్నారు. చూశారు, ఇక్కడ ఉంటే నిద్ర రాదు మనకి. తిరువరంగానికి వస్తే నిద్ర వస్తుంది, తిరుమలలో ఉంటే నిద్ర రాదు. ఎక్కడ వచ్చి నిద్ర పోవాలి? తిరువరంగం. శ్రీరంగంలో వచ్చి నిద్ర పోవాలి. చక్కగా ఇక్కడ వచ్చి నిద్ర పోతారు. మనకు కూడా ఎక్కడ ఉంటే నిద్ర వస్తుంది? ఉపన్యాసంలో వస్తే నిద్ర. ఉపన్యాసంలో వచ్చి కూర్చుంటే చక్కగా ఈ ఏసీ ఆయనకి గానం ఏమిటో కాస్త ఉయ్యాల ఊరు లాలి పాడినట్టు ఉంటుంది. లాలి పాడుతూ ఉంటే మనకి ఎలా నిద్ర వస్తుంది? బాగా నిద్ర వస్తుంది. ఒకడు మంచి డబ్బున్నవాడు, వాడికి అన్నీ ఉన్నాయి కానీ ఒక జబ్బట నిద్ర రాదు. ఏం రాదు, నిద్ర రాదు, నిద్ర రావట్లేదు. వెంటనే చూశాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గర చూసి ఇలాగా నాకు నిద్ర రావట్లేదండి అన్నారు. అంటే నిద్ర రావట్లేదు అని అంటే ఏదో మాత్ర కాంపోజ్ కార్డినా ఏదో మాత్ర అది ఇచ్చారు, నిద్ర మాత్రం. మధ్య మధ్య అప్పుడు కూడా రాలేదు ఆయనకి. అప్పుడు నాలాంటి వారు వెళ్ళాం. ఏమయ్యా నీకేం చెప్పయ్యా? ఏమని ఎన్ని మాత్రలు వేస్తున్నా నిద్ర రావట్లేదు. అంతేనా? చాలా సులభం, నా ఉపన్యాసాన్ని పెట్టించేయాను. ఉపన్యాసాన్ని పెట్టాడు. మొట్టమొదట ఇలాగ అర్జన్యస్త పదార్థ మంచితకటి సంవాది కౌశేయకం చెప్పి పెరుమాళ యొక్క ధ్యానశ్రవం చెప్పేటప్పుడే కొరుగుబాటు పడుతున్నాడు. అంటే మన ప్రబంధానికి అంత విలువ ఉంటుంది. అంత ఇంత పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి, పాఠశాలలో చేర్పించడానికి వెళ్ళారు. చేర్పిస్తే క్లాస్ చూస్తున్నారు ఇలాగని
ఒక క్లాసులో నమస్కారం చెప్తున్నారు, పాప భమ్మ యా యా అని. అది చూస్తే ఇలాగా అక్కడ ఉన్నది పాప భ అని అంటే అక్కడ ఉన్నాడు నిద్రమాట వీలవుతుందా? అవదు. కానీ ఇంకో చోట ఉయర్నల ఉడయవన్ యవనవన్ మాయర్వన మదినల మరులన్ యవనవన్ చెప్పేటప్పుడే నిద్ర వస్తుంది. అబ్బాయినంట నేను ఈ క్లాసులోనే చేరుతాను. అలాగా ఇక్కడ పిల్లవాళ్ళు నిద్ర రాలేదని ఇచ్చి శ్రీరంగంలో వచ్చి పడుకున్నారు. ఎలా పడుకున్నారు? కుడదిసై ముడియ வைத்து முடதிசை பாதம் நீட்டி வடதிசை பின்பு காட்டி தென்திசை இலங்கை நோக்கி கடல் நிற கடவுளந்தை அரவணை துயிலுமாகண்டு உடலெனக்கு உருகுமாலோ என் செய்கன் உலகத்தீரே కుడదిసై ముడియ வைத்து కుడదిసై అంటే వడబదిక్కిన నా యొక్క శిరసని వారికి శిరసని వంచి ఉడదిసై పాదం నీటి తూర్పు దిక్కిన పాదాన్ని వాచి తెందిసై ఇలంగాన్ని వడదిసై పిన్బుగాట్టి వడదిసై వేపనివే వడదిసై ఉత్తర దిక్కును చూపించు తెందిసై ఇలంగిలోకి తెందిసై దక్షిణ దిక్కును చూస్తూ పడుకున్నాడు ఇక్కడ రంగనాథుడు. అటువంటి తిరువేంకటపడయాన్ ఆ తిరుమలని వదిలిపెట్టి ఎక్కడ వచ్చి పడుకున్నారు? శ్రీరంగంలో వచ్చి పడుకున్నారు. శ్రీరంగంలో వెళ్ళి చేయిస్తే ఒక ప్రాంగంలో పెద్ద ఫోటో ఉంటుంది, తిరువేంకటపడయానికి ఫోటో సేవించారు అందరూ. తిరుమలకి వెళ్ళి సేవిస్తే రంగనాథ కనిపిస్తారు మనకి. ఇప్పుడు ఏమైంది? అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నవాడు. ఆ తిరువేంకటపడయానే ఇక్కడ రంగనాథుడుగా ఉన్నాడు. ఈ రంగనాథుడే అక్కడ తిరువేంకటపడయ. దానికోసం ఆండాళ్ నాట్యాలు ఏముంటుంది? రంగనాథుని పాడుతున్నటువంటి ఆండాళ్ అక్కడ తిరువేంకటపడయాన్ని పాడుతుంది. తిరువేంకటపడయాన్ని పాడేటప్పుడు అక్కడ మేఘాలని దూతగా పంపిస్తుంది. మేఘాలు అంటే వర్షమేఘాలు వస్తున్నాయి. ఇలా చూస్తుందిరా. ఇలా చూస్తే వెనకాల కృష్ణ పరమాత్మ వస్తున్నాడా, తిరువేంకటపడయాన్ని వస్తున్నాడా? వెండిలే మేళాపి విరితార్పోలే, వెండిలే ఆకాశంలో చక్కగా పెద్ద ఇది అప్పుతే ఎలా ఉంటుందో పచ్చగా అలా ఉంటుంది అక్కడ తిరుమలలో. అటువంటి దాన్ని మనం ఇక్కడ శ్రీనివాసమూర్తిని ఎక్కడ సేవిస్తున్నాం? శ్రీరంగంలో సేవిస్తున్నాం. వంద உள்ளத்தனாய் உலகளந்து அண்டமுரா நிவந்த நீள்முடியன் அன்னுனே சாசதனை கவந்த வெங்கனை காகுத்தன் கடியார் பொழில் அரங்கத்தம்மான் அரைச்சி வந்த ஆடையின் மேல் చెన్నదామిన్ చిందనయే. ఇప్పుడు మనం ఏం సేవించుకున్నాం? రంగనాథ దగ్గర ఏం సేవించాం? పాదాల తర్వాత కాస్త పైకి పెడుతుంది కళ్ళు. కళ్ళు పెడితే ఆయన యొక్క వస్త్రాలు అరచి వంద ఆడయన్ మేల్ చెన్నదామిన్ చిందనయే. అరచి వంద ఆడై ఎర్ర వస్త్రాన్ని కట్టుకుని పడుకున్నారు ఆయన. అది కట్టుకున్నాను. ఎప్పుడు కట్టుకున్నాడు ఆయన అంటే వంద உள்ளத்தனாய் உலகளந்த அண்டமுரா நிவந்த நீள்முடி நேற்றாதனை கவர்ந்த வெங்கனை காவத்தல் உவர்ந்த உள்ளத்தனாய் ఉలగం అనందు సంతోషం తప్పి లోకాన్ని గొలిచినవాడు. లోకాన్ని గొలిచిన తర్వాత ఆ అనసన తీరడానికి ఇక్కడ వచ్చి పడుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమావతారం అవతారం ఏది? త్రివిక్రమావతారం. ఆ త్రివిక్రమావతారంతో ఇక్కడ పడుకున్నాడు ఎంబెరుమాన్. త్రివిక్రమావతారం ఎత్తినవాడు కూడా రంగనాథుడే అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. త్రివిక్రమావతారం ఎత్తినవాడు వంద உள்ளத்தாய் ఉలగనంత సంతోషంతో ఈ లోకమంతా నాది నాది అని చెప్పి ఆయన గురిచారు కదా. ఆ గురిచినటువంటి అవతారం ఎలా వచ్చారు? మహాబలిగా వచ్చి, అంటే వామనావతారం ఎత్తి మహాబలి దగ్గర 3 అడుగులు తావయ్యా అని ప్రార్థిస్తున్నాడు. శుక్రాచార్య ఒప్పుకోలేదు, వీరికి ఇవ్వకూడదయా అని అంటున్నారు. అంటే పర్వాలేదు, నా దగ్గర శ్రీమన్నారాయణ చేయి జాగ్రత్త కదా, కాబట్టి ఏదైనా ఇస్తాను వారికి అని చెప్పి ఇచ్చాడు. ఇస్తే ఆయన లోకమంతా కొలిచారు. ఆ కొలిచిన రంగనాథుడు కొలిచిన ఎవరు? త్రివిక్రమావతారం ఇక్కడ వచ్చి పడుకున్నాడు. అదే ఆండాడు మొట్టమొదటి అంటున్నారు 23 ఉపాసనలు, 24 ఉపాసనలు.
అన్ని ఇవ్వల వలందాయ్ అడిగోటి అన్ని ఇవ్వల ఆనాడు లోకానికి వచ్చాం కదా ఆ తిరువడికి పల్లాండు అని పాడుతున్నారు. ఇప్పుడు ఏమైంది? మొట్టమొదట ఆయన పాదముని చెప్పారు, తర్వాత ఆయన వస్త్రాన్ని చెప్పారు, తర్వాత ఆయనకి నాభి. ఈ పాదాన్ని చెప్పి తిరువడిని చెప్పేటప్పుడు లోకాన్ని గురించినటువంటి తిరువడి అని అన్నారు. ఆళ్వారు అంటారా మనకి, ఆ తిరువడి నా శిరస్సుని ఎప్పుడు అలంకరిస్తుంది అని ప్రార్థిస్తారు. ఆ తిరువడి ఎప్పుడు తిరువడి అధ్యయన ఉత్సవంలో ఆలయంలో శ్రీషడవం సాగిస్తారు. ఒక రోజు ఆలయంలో శ్రీషడవం సాగిస్తే ఆ శ్రీషడవాన్ని పట్టుకోవాలని జనాలు అలా పడిపోతారు మీద. అటువంటి ఆ తిరువడి, బంగారు తిరువడి నా శిరస్సును ఎప్పుడు మదీయమూర్త్నాం అలంకరిష్యతి అని అంటారు. మదీయమూర్త్నాం అలంకరిష్యతి, ఎప్పుడు నా తిరువడి అలంకరిస్తుంది నా శిరస్సుని అని చెప్పి చక్కగా పాడతారు. అటువంటి ఇదేనా ఇక్కడ. ఇప్పుడు ఏమైంది? పాదాలైంది, వస్త్రం అయిపోయింది, ఆయన తిరువిక్రమావతారం అయిపోయింది, శ్రీనివాసం అత్యావతారం కూడా తిరుగు శ్రీనివాసమూర్తి ఇక్కడే పడుకున్నారని చెప్పేశారు. దీంట్లో ఒక విశేషం ఉంది. ఏమిటి విశేషం అంటే ప్రణవ స్వరూపి అని పేరు గణనాథుడికి. ఆ విమానానికి పేరేమిటి? ప్రణవాకార విమానం. ప్రణవాకార విమానం అని పేరు. తిరుమలలో ఉన్న విమానానికి పేరు ఆనంద విమానం. కంచిలో ఉన్న విమానానికి పేరు పుణ్యకోటి విమానం అని పేరు. పుణ్యకోటి విమానం అని పేరు. ఇలాగా ఈ ప్రణవాకారంలో ఉన్న దానికి తగినట్టు ఆళ్వారు పాడుతున్నారు. అకార, ఉకార, మకారం. అకారం అమలనాథి విధాన్ అడియార్ కన్నే ఆడ్పడితే అకారం అమలనాథి విధానం ప్రారంభించారు. ఉకారం మందిబాయి వడవేంగడ మామలేని మన మకారం. ఉకారం ఓంద ఉళ్ళక్కనాయి ఉలనందండమర. యకార ఉకార మకార వాచ్యుడైన నేను రంగనాథుడు ఇక్కడ వచ్చి పడుకున్నారు అని చెప్పి తిరువాడు తెలియజేస్తున్నారు. మనకి వేదాంత దేశంలో అనుగ్రహించినటువంటి ఆ పెరుమాళ్ యొక్క అవనాది విరాన్ని ఎప్పుడు అంటున్నారంటే ఇటువంటి మన ప్రణవమే ఇక్కడ పడుకున్నది అన్నారు. ప్రణవం అంటే ఓం అని శబ్దం. ఓంకారం ప్రణవం. ఆ ప్రణవమే ఇక్కడ వచ్చి పడుకున్నట్టు ఉంది రంగనాథుడు పడుకోవడం అని చెప్పి సేవిస్తున్నారు వేదాంత దేశీయులు. అలా ఉండడం అండి ఆ రంగనాథుడు. తర్వాత కళ్ళు మనకి ఎక్కడ వెళ్ళింది? నాభి, ఉదరం. తిరువైత్తు ఉదరబంధం. తిరువైత్తు ఉదరబంధం. ఒక విషయం మీకు చెప్తున్నాను. ఏమిటంటే ఈ అమరనాథి బిరాన్ని గుంటూరులో మొట్టమొదటి నేను చెప్పాను. అవును స్వామి. 5 రోజులు చెప్పాను. జ్ఞాపకం గుర్తుందా? అలా తిరువైత్తు ఉదరబంధం అని అంటే ఏమిటి అయినా మధ్యలో ఉండడం అంటే ఒక ఆభరణం. అది తిరువైత్తు ఉదరబంధం కాదు. ఆనాడు యశోద కట్టినటువంటి తాడు బంధం అంతే. తిరువాడికి పేరు ఏమిటి అన్నారు అంటే ఆ యశోద కట్టినది అది ఎప్పుడో కట్టింది. తాడు ఇప్పుడు లేదు. ఉన్నా కూడా ఆ ఉదర బంధం ఉంది. తాడుకి గుర్తు ఇంకా ఉందట. ఇది ఎప్పుడు మనకి తెలుస్తుంది? తిరుమలకి అభిషేకం చేసే సమయంలో ఏకాదశి, అమావాస్య, రేవతి ఇలాంటి రోజులు అమావాస్య చేసేటప్పుడు ఆ నీళ్లు పోసేటప్పుడు, తీర్థం పోసేటప్పుడు ఆ పంచి ఇలాగా కింద జారుతుంది. కింద జారితే ఆ ఉదరబంధం కనిపిస్తుంది. వెంటనే అర్చకులు ఏం చేస్తారు? ఒకసారి పైకెత్తాడు. ఏమిటి ఆయన ఏంటి నీకు విగ్రహమే కదా. ఆనాడు యశోదా విరాట్కి కట్టినటువంటి ఆ తాడి యొక్క గుర్తు ఇంకా కనిపిస్తుంది కదా, ఉదరబంధం. అప్పుడు కృష్ణావతారంలో కట్టింది. యశోదా కృష్ణావతారం కట్టిందంటే గట్టిగా కట్టేసింది. గట్టిగా అది మధ్యాహ్నం కూడా ఏం చేశాడు కృష్ణ పరమాత్మ? ఇంట్లో ఉన్నటువంటి తాడులన్నీ ఒక సిసర్ పెట్టుకుని, కత్తెరి పెట్టుకుని చిన్న ముక్కులుగా కట్ చేసేస్తారు. చిన్న ముక్కులుగా కట్ చేసేస్తే చూడండి, ఎవరైనా ఊరుకునే కూర్చున్నారు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి కాగితాన్ని తీసి ఇలా అలా ముక్కులుగా చేస్తారు. అలాగే అది ఏ తాడు? అది శాంతాడు. ఆ శాంతాడుని ఇలా గట్టిగా చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంటే
ముక్కలుగా చేస్తుంటే వీడు చేసి అల్లరికి విసుగొచ్చి యశోదా పిరాట్టి వాడిని పిలిచి కట్టేయాలని చెప్పి రోల్లో కట్టేయాలని అనుకుంటుందట. వాడు పట్టేసింది, రోల్లో కట్టేసింది. రోల్లో కట్టే ముందు ఆ తాడు చాలటం లేదంట. ఒకసారి అలా కట్టేటప్పుడు ఏం చేస్తున్నాడంటే పొట్టది కదా పెద్దదిగా చేసుకుంటాడు. పట్టకుండా ఇప్పుడు టైలర్ షర్ట్కి కొలత వేసేటప్పుడు ఇలా అంటారు అని ఇంకా 40 అనేది 42 అవుతుంది. అలాగా వీడు కూడా ఇలా అంటున్నాడు. ఆ పొట్టది పెద్దదిగా అవుతుందట. పెద్దగా అవుతుంటే వెంటనే తాడు చనిపోవట్లేదు. అక్కడ கண்ணினும் திருத்தாம்பினால் கட்டுண்ட பண்ணிய பெருமாயன் என்னப்பனில் அன்னித்தன் குருவோர் நம்பி ఎన్నక్కా అన్నిక్కు అముదూరు మెన్నావుకే. ఏదో చెప్పారు? మధురకవి ఆళ్వార్. ఇవాళ నక్షత్రం అది చిత్తా ఆ చిత్తా నక్షత్రం అనేది మధురకవి ఆళ్వార్ చక్కగా கண்ணினும் திருத்தாம்பினா கட்டுன தாம்பு சிறுத்தாம்பு ముంచిరుతాంబు కన్నిను చిరుతాంబు అంటారు. తాంబు అంటే మొట్టమొదటి ఎలా ఉండేది? ఇది పెద్ద తాడుగా ఉండేది. తర్వాత కన్నీ నుండి చిరుతాంబు అదేమో కట్ చేశాడు వీడు, చిన్న తాడుగా అయిపోయింది. మళ్ళీ ఇంకా కట్ చేశాడు, ఇంకా చిన్న తాడుగా. ఈ పూలు వచ్చే అల్లేటప్పుడు ఎలా అల్లుతారు తెలుసా? 2 పూలు మళ్ళీ ఇలా పెడతారు, 2 పూలు ఇలా పెడతారు, ఇలా వేసి ఇలా కడతారు. అదే అలాగా ఆ తాడు అయింది, అలా కట్టేసిందా? అలా కట్టేసి కట్టున్న పన్నే పెరుమాయన్. కట్టున్న పన్నే మనం అనుకుంటే వాడిని కట్టలేము, వాడు అనుకోవాలి. పట్టుడై అడియవర్కి ఎడియవన్ పిల్లలకు అడియ విత్తగన్. పట్టుడై అడియవర్కి ఎవరు ప్రేమతోటి వారిని కడతారో మీరు చేయించి ఉంటారు కదా దివాయిడు. అలాగా అటువంటి ప్రేమతో కట్టిన వాడికి వాళ్ళు సులభంగా ఊతారట. ఇవి యశోదా పిరాట్టి ఆ తాడు తెచ్చి ఈ తాడు తెచ్చి కడుతుంది. కట్టలేకపోయింది అవన్నీ. కట్టలేకపోతే అప్పుడు అనుకుని ఆ కృష్ణ గర్భబంధాన్ని తొలగించడానికి ఈ లోకంలో పుట్టిన వారికి గర్భబంధాన్ని నిలుస్తుంటే ఈ వెంట కట్టబడుతుందని చెప్పి తల్లో కొట్టుకున్నాడు. వెంటనే ఏం చేశాడు? మార్చుకున్నాడు. బాత్రూంటే కట్టేసింది. అలా కట్టున్న పన్నీయ పెరుమాయన్. కట్టున్న పన్నీయ కట్టడానికి అనుగ్రహించినటువంటి పెరుమాయన్. ఎంత మాయ చేస్తున్నాడు అటువంటి వాడిని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ అలాగా ఉదరబంధాన్ని చెప్పి ఈ బంధం ఎలా ఉంది అని అంటే పెరుమాణి లోకంలో వెంచేపు చేసి అవతారంలో వెంచేసి ఈ జీవాత్మల యొక్క పాపముల్ని తన్నెత్తి మీద ఉంచుకుంటాడట. శ్రీరంగంలో ఏనుగుని స్నానం చేయించడానికి కొలడానికి తీసుకెళ్తారు, స్నానం చేస్తారు. ఆ స్నానం అంటే ఎలా చేయిస్తారు అని అంటే చక్కగా మనం గడ్డితోటి బాగా రాసి ఉంటుంది, స్నానం చేస్తారు. బాగా స్నానం చేసి ఫ్రెష్గా ఉంటుంది. ఏనుగు ఫ్రెష్గా ఉంటే ఆ గట్టి ఎక్కుతుంది. గట్టి ఎక్కిన తర్వాత మళ్ళీ దుమ్ము పోసుకుంటుంది, మట్టిని అది పోసుకుంటుంది. అలాగే పెరుమాళ్ళు కూడా ఫ్రెష్గా ఈ లోకంలో అవతరించినా కూడా ఇక్కడ వచ్చి ఈ ప్రజలకు ఉండే పాపాలని మట్టిల్ని తన నెత్తి మీద ఉంచుకుంటారు. అటువంటి వారు కృష్ణ పరమాత్మ చరిత్రాన్ని ఇక్కడ చెప్తున్నారు. కట్టున్న పండే పెరుమాయన ఎన్నప్పని చెప్పి అలాగా చతురమా మొదలు చూడు తిరువేట్టు ఉదరబంధం ఎన్నుళ్ళత్తి నిన్ను ఉలాగినదే. నా మనసులో ఏం తలుచుకుంటున్నాను, మన కోసం కష్టపడారు కదా, మన కోసం ఆ తాడుతోటి కంటిపబడి ఆయన కష్టపడారు కదా అని చెప్పి ఆ ఉదరబంధం ఎన్నుళ్ళత్తి నిన్ను ఉలాగినదే అని అన్నారు. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళారు, ఇక్కడి నుంచి వక్షస్థానం దగ్గర వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? దుర్పణాడు గారు. కళ్ళు పెడుతుంది. ఇది ఏంటి ఇలా ఎందుకన్నారు అంటే ఈ సముద్రంలో ఏదైనా చెక్క ముక్క ఒకటి పడింది అనుకోండి, అటు సముద్రంలో ఏం చేస్తుంది? అటు వేస్తుంది, ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది, అలలు అలా తోసేస్తుంది. అలాగా పెరుమాళుడి అందము కూడా మన మనసుని అలా తోసేస్తుంది. ఇది చూస్తామా?
పాదాన్ని చూస్తామా, లేకపోతే వక్షస్థలాన్ని చూస్తామా, కళ్ళుని చూస్తామా అని అర్థం. అలాగా అయింది. వెంటనే తిరువైత్ ఉదరబంధం ఎన్నుళ్ళొత్తు నువ్వులాగినది. ఆ తిరువైత్ ఉదరబంధం, ఆ ఉదరబంధం అనేది నా యొక్క ఉళ్ళొత్తి మనసులో ఉండి ఉలాగినది అని అన్నారు. ఒక 5. తర్వాత పాత్ర ఏమిటి? వారమాకి వైతాన్ பாரமாய பழவனை பத்தெடுத்து என்னை தன் வாரமாக்கி வைத்தான், வைத்ததென்னுள் புகுந்தான், கோர மாதவம் செய்தனுகளே நரங்கத்தம்மான், திருவார மார்பதன்னோ அடியேனு ஆட்கொண்டது. திருவார மார்பு వక్షస్థలం, తిరు ఆరు మార్బం. తిరు అంటే పిరాటి, పిరాటి ఉన్నటువంటి వక్షస్థలం. పిరాటి ఎక్కడ కూర్చున్నారు? వక్షస్థలంలో వచ్చి కూర్చున్నారు. ఆయన వచ్చి నువ్వు కూర్చొని చెప్పలేదు, ఆమె వచ్చిందట. ఎప్పుడు? అమృతమదన సమయం. అమృతమదన సమయంలో చేస్తున్నారు అమృతమదనం. ఆ సముద్ర పాల సముద్రాన్ని చిలిపేటప్పుడు ఇటువైపు అసురులు దేవర్లు వాళ్ళందరూ చిలుపుతున్నారు. అప్పుడు ఒక్కొక్క ఐరావతం వచ్చింది పైన. తర్వాత ఏదో ఇంకో ఏదో కావాల్సిన వస్తువుని వచ్చింది, దేవతలకు కావాల్సి వస్తుంది. ఆ వస్తువులు వస్తే అలాగా అప్పుడు దాంట్లో లక్ష్మీ పిరాట్టి కూడా ఉదించారు. లక్ష్మీ క్షీర సముద్ర రాజధనియాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ వివ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అటువంటి లక్ష్మీ పిరాట్టి బయట వస్తే ఇది వీడి పైన బాలగాల విషయం వచ్చింది, శివుడు ఇచ్చేసాడు. ఐరావతం వచ్చి ఇంద్రుడు ఇచ్చేశాడు. ఏది వచ్చినా ఎవరెవరికో ఇస్తున్నాడు. నేను కూడా అన్న కూడా ఎవరికైనా ఇచ్చేస్తాడు అని భయపడి పరిగెట్టుకుని వచ్చి ఆమె ఆయన చూడకుండా నేరుగా వచ్చి వక్షస్థలంలో వచ్చి కూర్చున్నది. వక్షస్థలంలో వచ్చి కూర్చుంటే ఏది ఎదురుండా ఉన్నవారు ఎవరు? మగవాళ్ళు అందరూ ఉన్నారు. అక్కడ ఆడవాళ్ళు ఎదురుండా ఎవరు లేరు. ఇక్కడ దేవతలు రాక్షసులు అందరూ మగవాళ్ళే కదా. మగవాళ్ళు ఉంటే అలా మగవాళ్ళు ఎదురుండా ఇలా రావచ్చా, ఇలా వచ్చి వక్షస్థలంలో కూర్చోవచ్చా అని అంటే అప్పుడు వ్యాఖ్యాలు అంటున్నారు. కాదు, వాళ్ళందరూ కూడా పిరాటి యొక్క పిల్లలే కదా. పిరాటికి పిల్లలు ఎందుకు సిగ్గు ఉండాలి? దాని వలన పిల్లలుగా చూసి వక్షస్థలంలో వచ్చి కూర్చున్నది అని అంటారు. అలాగా అటువంటి తిరువార మార్బదన్నో ఏం చెప్పాను ఇక్కడ? తిరుమార్పు కంఠం శఫాయ్ తిరువారు మార్బదన్నో అని ఉండకుండా మాధవం చేదవన్ కొల్లరియన్, మాధవం చేదవన్ కొల్లరియన్. ఇలాగా ఇటువంటి తిరుపాణాళ్వారిని అంటే తిరుపాణాలు అంటున్నారు. ఈ రంగనాథుని సేవించడానికి ఏం తపస్సు చేశానో నేను నాకు తెలియట్లేదు. నేను వచ్చి ఆ పిల్లవాడిని ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చొని మనం ప్రబంధం సేవిస్తామని మీరు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అనుకున్నారా? అనుకోలేదు. ఇక్కడ వచ్చి సేవిస్తున్నారంటే అది మనం చేసిన తపస్సే కదా. తపస్సు అంటే ఏం లేదు, తిరుమాళ యొక్క అనుగ్రహమే. మాధవం చేదనం కొల్లరియ రంగత్తమ్మాన్ తిరువార మారదు. సరి అప్పుడు వ్యాఖ్యానం అంటున్నారు మళ్ళీ ఏంటంటే వీరు తిరుపాణాళ్వారిని పొందినట్టు కాదు, తిరుపాణాళ్వారిని పొందడానికి రంగనాథుడు ఏ తపస్సు చేశాడు అంటున్నారు. మాధవం చేదనం కొల్లరియ, ఇలా గుంటూరు నుంచి మంది వచ్చి దివ్యపర్వం సేవించారని వింటున్నాను కదా, ఇది ఇటువంటి వాడిని పొందానని చెప్పి సంతోషపరుస్తానట రంగనాథుడు. సంతోషించి నేను ఏ తపస్సు చేశాను వీళ్ళందరికీ రావడానికి, వీళ్ళందరూ వచ్చి సేవిస్తున్నారు ఇక్కడ, ఏ తపస్సు తిరుపాణాళ్ళ వారికి అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏ తపస్సు చేశామని చెప్పి ఆయన అనుకుంటున్నారట. మాధవం సేదన్ అనుకున్నది నరంగత్తమ్మ తిరువార మార్బదన్ను అడేని ఆట్కండదే అయింది. తర్వాత కంఠాన్ని చూస్తుంటే துண்டவன் தேர்தீர்த்தவன் அஞ்சரை வண்டுவாழ் வீழ்சூ அரங்கன கர்மயவப்பன் அண்டரண்ட பகிரண்ட தூர்மால் எழுமால்வரை முத்து முண்ட கண்ணகண்டி నడియేను ఉయ్య కొండదే. ముత్తు లోకమంతా మింగిన తర్వాత ఆ కండ ఎలా కనిపిస్తుంటే ఏదైనా మనం తింటున్నామంటే ఇలా కింద వెళ్ళి వస్తుంది కదా, అలాగా తిరుపాణవాడు చూస్తున్నాడ. ఏమయ్యా నువ్వు ఏం తింటున్నావు, ఇలా ఎలా అంటుంది నీ కండం అని చెప్పి ముత్తు ఉండగన. ఓహో ఆనాడు లోకమంతా మింగేది కదా, లోకమంతా మింగేదను ఉన్నుండే ఉలగమన్ను మొత్తం యారుమిల్లా అన్ను
ఉలగోడు ఉయిర్ పడతా అని చెప్పి తిరువాయిమాడు అంటున్నారు. అలాగా ఉండు దేవులకు ఉయిర్ విల్లామన్నది. ఎక్కడ ఏ దేవతలు లేదు, ఏ విధు లేదు, యొక్క ప్రాణం కూడా లేదు. అలా ఉన్నప్పుడు ఎవరున్నారు? పెరుమాళ్ళు మాత్రమే ఉన్నారు. అటువంటి కాలంలో ఆయన హాయిగా పడుకున్నారు. ఎక్కడ పడుకున్నారు? పడుకున్నారు. ఆ పడుకున్న వంటి తర్వాత పెరుమాళే కంఠం అలా తిన్నదాన్ని ఇలాగలా కాస్త నెమరి వేసుకుంటున్నారు. నెమరి వేసుకుంటుంటే అది కంఠం అలాగలా పైకి కింద వెళ్ళొస్తుందట. ముత్తు ముండగండం అడియనే ఉయ్యకుండదే, ఆ గండం నన్ను ఉజ్జీంపుగా చేస్తుంది అని చెప్పి పాడుతున్నారు. ముత్తు ముండగండం. ముత్తు ముండగండం అంటే ఆయన ఆండాళ్ తిరుప్పావిలో అన్ని ఉలవలంద అడిపాసంలో అన్ని ఉలవలంద అడిపోతి చెన్నెందు తెన్నెలంగి చెత్తాయి తిరల్పోతి ఒన్న చెగడం తిట్టాయి పొడిపోత్రి కన్నుడిలా இருந்தாய் கையில் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி கையில் వేలు పోత్రి 6 చెప్పారు. అంటే కామ క్రోధ మోగ లోభ మోగ మల మాత్సర్యం చెప్పి 6 రాక్షసుల్ని ఎక్కడ 6 ఇలా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సాపాటు చేసేటప్పుడు పరిశేషణం చేస్తాం. పరిశేషణ చేస్తున్నారు అందరూ అంటే మగవాడికి చెప్తున్నాను నేను. మగవాళ్ళందరూ చేస్తున్నారని బ్రాహ్మణ వైశ్య అందరూ కూడా చేయాలి. అలా చేసేటప్పుడు ప్రాణాయస్వ మానయస్వ అపనయస్వ ఉదయస్వ దమనయస్వ బ్రహ్మణయస్వ మెతుకుల్ని నోట్లో పడకుండా నోట్లో వేసుకోవాలి. అంటే నాడీ మీద పడకుండా నోట్లో వేసుకోవాలి అన్నం మెతుకోవాలి. అలా ఎందుకోసమని అని అంటే ఇక్కడ ఒక్కొక్క రాక్షసు 6 రాక్షసులు నేను చెప్తున్నాను. ఇక్కడ ఆ రాక్షసు అన్ని ఉలవనందాయి అడిపోత్రి అని అనవలన మహాబలిని చెప్పారు. చెన్నంగా తెన్నెలంగా చెత్తాయి తెరలబోత్రి అనడం వలన రావణాసుడు రాక్షసుడు. పొన్నెత్తగడం తెత్తాయి అనడం వలన సగడాసురుడిని. కన్నుగుడిలా ఎనుందాయి అని అనడం వలన కవిదాసుడు వత్సాసురుడు ఇద్దరిని చెప్తారు. ఎన్ను వేగడకు ముంగై సరి అది అలాగే కన్నుగుడిలా ఇందాక ఎడబట్టి కున్నుగుడయా ఎడుతా ఇవ్వడం పోటీ అని చెప్పడం దేవేంద్రుడికి గర్వభంగం చేశాడు. అది గోవర్ధనగిరి ఎత్తి. ఇలాగా ఆయన చేసిన తర్వాత ఎలా ఉందంటే 6 వ్యక్తుల్ని తీసిన తర్వాత మెతుకులే వేసుకుంటున్నాం. అన్నం మిగులుతుంది కదా, అన్నం అంతా ఇంకా కూర పప్పు అన్నీ ఉంటాయి కదా. తర్వాత అన్ని కలిపి చక్కగా తదియారాధన చేసుకుంటున్నాం. అలా ఎమ్మెల్వాన్ మెతుకులాగా 6 రాక్షసుని సంహారం చేసిన తర్వాత ఏం చేశాడు? అన్నీ కలిపి లోగానే మింగేశాడట. లోగానే మింగేస్తుంటే ఆ మింగిని తింటుందంటే మళ్ళీ ఆ పంట ఇలా ఎలా వెళ్ళి వస్తారు. అలాగే ఆ ఖండాన్ని సేవిస్తున్నాను అన్నారు. తుదరమంది ఏంటంటే ముత్తు ముండగండం అడిగేయకుండది అన్నారు. తర్వాత ఖండం మీద కూడా ఏంటి వారి నోరు ఇలా అంటుందిట. నోరు ఎలా అంటుంది? ఏదైనా నోట్లో వేసుకుంటే ఇలా నాలిక అని చెప్పాను. నోట్లో వేసుకుంటే అంటున్నాం కదా, మనం అన్నీ తినేస్తాం కానీ చివరికి ఒకటి మాత్రం ఉంచుందాం. మజ్జిగ దాన్ని పెట్టుకుని ఆవకాయ ముక్క ఉంది కదా, బద్దని అలాగే ఉంచుకుంటాం. చేయి కడుగుంటాం, ఆ బద్దని నోట్లో ఉంచుకుంటాం, మెల్లిగా నవ్వుతుంటాం. ఇది కిట్ట సపరిస్తుంటాం. కరెక్ట్, సపరిస్తుంటాం. ఇది కృష్ణుడు చేశాడు సపరించడం. ఏమిటంటే వాడు వెండ తిన్నాడని చెప్పి వాడిని పట్టుకుని వచ్చేటప్పుడు వాడు అన్నంతా కర్రీ వేది ఉండదు మింగేశాడు. ఒక ముద్ద మాత్రం అలా ఉందని ఇక్కడ ఏంటి ముద్ద అది అంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వెండ ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. అలా గట్టిగా ఉంటుంది. అది గట్టిగా ఉంటే ఆ ముద్దని అలా పెట్టుకుని నవ్వులుతుంది వస్తాడు, చప్పరిస్తున్నాడు. వీడు తిన్నాడు వెంట అని అంటే లేదు చూపించు అంటే యశోద చెప్పింది. అని అంటే లోకాన్ని చూపించాడో లేదో ఆ వెన్న ముద్దల్ని చూపించాడట. కాబట్టి అటువంటి ఈ లోకంతా మింగిన తర్వాత పరమాత్మ శ్రీమన్ నారాయణుడు నోట్లో అలా పెట్టుకుని ఇలా చప్పరిస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని తిరుపనాయుడు వారు పోడుతున్నారు. கையினார் சுசங்கனாழியர் நீள்வரைபோல் மெய்யரார் துளவரையார் கமிழ் நீள்முடிய மையனார் அரியவங்களாம் இசைவாய் செய்யவாய் ஐயோ என்று சென்றதந்தது
ఆ నోరుని చెప్తున్నారు కదా చెయ్యవాయి, చెయ్యవాయి అంటే ఇటువంటి నోరు కానీ అంటే ఆ నోరు సాధారణ నోరు, అది భగవద్గీత చెప్పినటువంటి నోరు కదా, భగవద్గీత చెప్పినటువంటి నోరు అది. 700 శ్లోకాలు చెప్పారు. అన్ని చెప్పినా కూడా నేనే అర్థం చేసుకుంటున్నామా? అర్జునుడికి చెప్పాడు 700 శ్లోకాలు అయిన తర్వాత అర్జున అర్థమైందా అన్నాడు. బాగా అర్థమైంది. చూడండి, మనం ఉపన్యాసం చెప్పేటప్పుడు చాలా మంది ఇలా అలా అంటుంటారు. ఇలా అలా అంటుంటే ఒక విశేషం ఉంది. ఏమిటంటే నిద్ర వచ్చారు ఇలా అలా అనండి చూడండి, అలాగే బాగానే ఉంది అన్నాడు. అలా అంటే అలాగనా 4 రోజులు యుద్ధమైంది. అర్జునుడికి కుమారుడు అశ్వత్థాముడు పోయాడు. అశ్వత్థాముడు పోతే అశ్వత్థాముడికి చవాన్ని తన ఒడిలో పెట్టుకుని అర్జునుడు ఏడుస్తున్నాడు, లోమని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అప్పుడు 2 చుక్కలు నీళ్లు పడిందట అర్జునుడికి శిరస్సు మీద. ఇదేంటి అది, వర్షకాలం కూడా లేదే, వర్షం కూడా రాలేదే అని చెప్పి చూస్తున్నాడు. అప్పుడు ఏమైందంటే కృష్ణుడి కంటి నుంచి 2 చుక్కలు నీళ్లు పడిందట. ఇప్పుడు అర్జునుడు అడిగాడు, కృష్ణ నా కొడుకు పోయాడని చెప్పి నేను ఏడుస్తున్నాను, నువ్వెందుకయ్యా ఏడుస్తున్నాడు? నిన్న వరకు చెప్పినటువంటి 700 శ్లోకాలు అర్థం లేకుండా పోయింది ఏడుస్తున్నాను, 700 శ్లోకాలు అర్థం లేకుండా పోయింది ఏడుస్తున్నాను అన్నాడు. అలాగా అటువంటి ఏమర్థం చెప్పాను, నువ్వు తల ఊపావు, అర్థమవుతుంది అనుకున్నాను, కానీ అర్థం లేదే. నా కొడుకు నా బిడ్డ పోయాడు, నా బిడ్డ పోయాడు, నా 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 అంటున్నావే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అలా ఉన్నటువంటి ఆ నోరుని మనం నాలుగుని చెప్పారు. ఇక్కడ ఏమిన తర్వాత వాసం ఇక అయింది. తర్వాత పైకి వచ్చారు. పైకి వచ్చి ఏం కనిపిస్తుంది ఆయనకి? నేత్రములు, కళ్ళు కనిపిస్తుంది. ఇక రంగనాథుడికి నేత్రంలో చూస్తాం. రంగనాథుడికి నేత్రం ఎలా ఉంటుంది అని అంటే ఆనాడు నరసింహావతారం ఎత్తినటువంటి పరమాత్మ యొక్క నేత్రంలాగా ఉండట. ఆయన కోపంతో ఆ ఎన్నెగదుని సంహారం చేయడానికి ఎత్తారు కదా వారు వేరాలు. అటువంటి నేత్రం ఎలా ఉంది? కళ్ళంతా పెద్దదిగా చేసుకున్నారు. కళ్ళంతా పెద్దగా చేసుకుని ఆహాహా అని చెప్పి సిరిత్తది సెంగక్షీయమంటారు అమరావణిలో. సిరిత్తది నువ్వేటప్పుడు ఎర్ర కళ్ళంతా ఎర్రబడిపోయి సింహంలాగా ఉందట. అలా ఉన్నటువంటి నేత్రం అది. ఆ కళ్ళని ఇక్కడ చూస్తున్నాను అని అంటారు. ఎక్కడ? రంగనాథుడి దగ్గర. ఆయన కళ్ళు ఎలా ఉందా? కోపంతో చూసే కళ్ళ రంగనాథుడి కళ్ళు కాదు. ఏమన్నారు అక్కడ? పరియనాగి వందు அவனுடற்கின்ற அமரற்கரிய ஆதிப்பிரான் அரங்கத்தமான் முகத்து கரியவாகி புடைபறந்து மிளிர்ந்து செவ்வரியோடி நீண்ட பெரிய வாயகங்கள் என்னை పేదమై లేదనవే. ఇప్పుడే మన క్లైమాక్స్ వస్తున్నాం. క్లైమాక్స్ అంటే ఏమిటి? తిరువాడి యొక్క కళ్ళే మన క్లైమాక్స్. తిరువుడిని సేవించుకున్నాం, అక్కడిని నేరుగా నేత్రంని సేవిస్తున్నాం. నేత్రంని సేవిస్తుంటే అది ఎలా పరియనాగి వందు ఆ హిరణ్యావతార అక్కడ నరసింహావతారం ఎత్తినటువంటి పెరుమాళ్ ஆங்கே அப்போதே வீயத் தோன்றிய என் சிங்கப்பிரான் பெருமை யாராலும் சீர்மைத்தனர். ఆంగే అప్పోదే అంటే హిరణ్యగర్భుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని చూపించేటప్పుడు అప్పుడే అన్నారు. ఆంగే అప్పుడు ఎక్కడ చెప్పాడు అక్కడే వెంటనే వచ్చారు కదా. అది ముందు రామావతారంలో 12 నెలల రోజుల గర్భంలో ఉండి వచ్చారా? లేదు. కృష్ణావతారంలో దేవకి గర్భంలో ఉండి వచ్చారా? లేదు. ఇక్కడ వచ్చారు ఆంగే అప్పుడు వెంటనే అనుకున్న క్షణమే ఆయన అవతరించారు. ఇక్కడ ఏ స్తంభంలో ఏ గర్భం? గర్భస్తంభం అన్నారు. ఆ స్తంభమే గర్భంగా ఆయన తల్లి ఎవరు? స్తంభమే. ఆ స్తంభాన్ని ముచ్చ కదా తల్లిగా పెట్టుకుని ఆయన అవతరించారు కదా. అటువంటి అవతారాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆయన నరసింహస్వామి ఆంగే అప్పుడే వీయత్ తోన్றிய ఆంగే పొయ్యత్ తోన్றிய செங்கப்பெருமான் பெருமை. ఆ నరసింహస్వామి యొక్క గొప్పతనం యారాలి తీర్మైతే ఎవరు చెప్పగలరు? అటువంటి సింహ దాని విషయాన్ని తెలియజేస్తాను. ఇప్పుడు నరసింహావతారం ఎత్తినటువంటి ఎవరు? రంగనాథుడే. అన్ని వసతి అన్ని రంగనాథుడే అంటున్నాం కదా. నరసింహావతారం ఎత్తిన వాడు కూడా రంగనాథుడే.
ఎందువలన ఆయన కళ్ళు వలన பரியனாய் அவனுடல் கீண்ட அமரக்கரி ஆதிப்பிர அரங்க தமரமுகத்து கரியவாகி புடைபறந்து మిళిర్ந்து సెవ్వరియోడి కరియవాగి నల్లగా ఉంది, పొడబరంది వెడల్పుగా ఉంది, మిళిర్ந்து మెరుస్తుంది, నీండ పొడుగైన అప్రియవాయంగా ఆ పెద్దగళ్ళు అని అన్నారు. ఆ పెద్దగళ్ళు దగ్గర ఉండి సేవిస్తున్నాం. కొంతమంది కోవిల్లో స్వామిని తెలిసి ఉంటే బాగా దగ్గర నిల్చుండి పక్కన నుండి సేవించండి, పక్కన నుండి సేవించండి, పక్కన నుండి సేవించండి అంటారు. ఉండండి వాళ్ళందరూ ఉంటారు, మీరు ఉండండి అంటారు. అలాగా ఆమె ఆ కళ్ళుని ఇక్కడి నుంచే వాళ్ళు దూరం చూపించేటప్పుడు కళ్ళుని చూస్తే ఎలా ఉంది నా అప్రియవాయం ఇప్పెరియ ఏమనాలి, ఈ పెద్ద కళ్ళు అనాలి. ఏమన్నారైనా ఆ పెద్ద కళ్ళు అన్నారు. ఎందుకు ఆ పెద్ద కళ్ళు అని అన్నారంటే తిరుప్పాణాళ్వార్ తన కళ్ళుని ఇలా గట్టిగా కూర్చొని అదో ఆ కళ్ళుని చూడండి, అదో ఆ పెరియవాయండి, ఆ కళ్ళుని చూడండి అంటున్నారు. ఎందుకోసం ఆ కళ్ళుని దీక్షని తట్టుకోలేకపోతున్నారు. అటువంటి నేత్రములు అంటే ఆ కళ్ళు నేత్రను చూస్తే వెంటనే ఏమవుతుంది, ఆయన పడిపోతారట, మూర్తి అయిపోతారట. మూర్తి అయిపోయి ఆ ఆమోద స్తంభం ఉంది, ఆమోద స్తంభాన్ని పట్టుకుంటారట. కాబట్టి ఆ పెద్ద గంటని చేయించండి అన్నాడు. ఆ పెరియవాయంగా నన్ను పిచ్చెక్కినట్టు చేస్తుంది. రంగనాథుడి అవయములు అన్నీ ఉన్నా కూడా, తిరువడి ఉన్నా కూడా ఆ నేత్రములు మాత్రం కళ్ళు మాత్రం అని పిచ్చెక్కినట్టు చేస్తుంది. ఆ పెరియవాయంగా ఎన్నై పేదమే చేయదనవే అని చెప్పి ఆ పెద్ద కళ్ళు నరసింహావతారం యొక్క కళ్ళుదే. నరసింహావతారం అంటే భట్ల వారికి అంత ఇష్టం ఉండదు. అది ఏమిటి అవతారం? కழுத்துக்கு మేలొరబడియం కழுத்துக்கு కీழొరబడియమా ఇరుక్కమంటారు. కழுத்துக்கு ఇక్కడి నుంచి బాగా సింహముఖమట, ఇక్కడి నరడ అంటే నరుడట. అది ఏమిటి అవతారం ఇది అని అంటారు. కానీ అదే భట్ల వారు దానికి ఎలా ఉంది అంటే చక్కెర పాలు కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చక్కగా. అది నారసింహ ఉపశ్రీమాన్ అని అన్నారు. నరసింహ ఉపశ్రీమాన్ అంటే శ్రీమాన్ పదం పెట్టారు. శ్రీమాన్ అంటే ఏమిటంటే ఎంత తీపుగా ఉంది ఆ రెండు కలిపితే అన్నారు. అటువంటి అవతారం నరసింహావతారం ఆంగేయప్పదేవియత్తుంది. అక్కడే ఆరాధించినటువంటి అవతారాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. అదైన తర్వాత అన్నారు, అదైన తర్వాత అన్నారు ఏమిటి, కళ్ళు అయిపోయింది. కళ్ళు అయిపోయిన తర్వాత ఏమిటి, వారి యొక్క తిరువేని అంతా కలిసి జీవిస్తున్నారు. ఇది మొట్టమొదట అంకశోభ, సముదాయ శోభ అని అంటారు. సముదాయ శోభ అంటే లావణ్యం, శోభ అంటే లావణ్యం. ఏ లావణ్యం చేయించారు? ప్రతి అంగముని అవయవం యొక్క శోభ లావణ్యాన్ని చేయించుకున్నారు. ఇప్పుడు అన్నీ కలిపి చేయిస్తున్నారు. ఈ టీవీలో తిరుమల వాళ్ళు వేస్తున్నారు, డ్రాయింగ్ వేస్తుంటారు తిరుమలలాగా. ఎవరైనా మంచిగా చక్కగా వేసేటప్పుడు ఏం చేస్తారు, మెల్లిగా ఇలా రాస్తుంది, చివరి ఇలా అని అంటాడు. అలా అంటే మొత్తం ఇప్పుడు వరకు ఆ అంగశోభ లావణ్యాన్ని సేవించుకున్నాం. ఇప్పుడు పూర్తిగా సేవిస్తున్నారు. ఎలా ఉంది? ఆలమామరత్తి నిలవేలురు బాలగనాయ్ ஞாலமேழு உண்டான் அரங்கத் தரவிரணையான் கோலமாமணியாரமும் முத்துத்தாமமும் முடிவில்ல தோரில் நீலமீனியோ நிறைவுண்டதன் நெஞ்சலையே. ఆలమామరత్తి నిలవేలురు బాలగనాయ్ వెన్న తిన్నాడు. తిన్న తర్వాత పడుకున్నాడు. దేని మీద పడుకున్నాడు? మరి ఆకు మీద పడుకున్నాడు. మరి ఆకు మీద పడుకున్నారు అని అంటే ఆ మరి ఆకు మీద పడుకున్నాడు. లేత ఆకుది, లేత మరి ఆకుది. ఈయన వెండ తిని చాలా బరువు అయిపోయారు. వెండ తిని బరువు అయిపోతే ఏమండి అక్కడ పడుకుంటున్నారు. అక్కడ నేను కోరుకుండా పెడుతుంటాను అప్పుడప్పుడు. అప్పుడు చిన్నప్పుడు ప్రతి సంవత్సరం స్కూల్ వెకేషన్, సమ్మర్ వెకేషన్ ఉంటుంది కదా, అప్పుడు పెడుతుంటాను. పెడుతుంటే నాకు వెన్న అంటే చాలా ఇష్టం. వెన్న అంటే చాలా ఇష్టం. అంటే మా పని నుంచి బాగా చిలిపి ఇంత పెద్ద నేను వచ్చాను కదా అని చెప్పి ఇంత వెన్నని నా నోట్లో పడేసేది. అని తింటాను. వెన్న తిని 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 ఇదే ఇలాగ అయిపోయాను. వెన్న తిని అంటే ఎక్కడంటారు స్వామి ఏది ఇష్టం, బట్టర్ తిని తిని బట్టర్ అయిపోయారు అన్నారు. బట్టర్ అంటే వెన్న, వెన్న తిని తిని చాలా బెటర్గా ఉన్నారు ఈ బట్టర్. అలాగా వెన్న తిన్నాడు బాగా.
వెంట తిన్న తర్వాత ఆకుల మీద పడుకున్నారు. అప్పుడు ఆడవాళ్ళు ఉంటున్నారు, అయ్యో ఇలా పడుకున్నావయ్యా, నువ్వు అటు ఇటు కదలగయ్యా, నేరుగా పడుకో, అలా ఇటు కదిలితే పడిపోతావు, కాబట్టి అలాగా జాగ్రత్త, ఇలా వాడు ఇలా అంటే నీ వద్దు ఇలా ఉండదు ఇలా ఉండదు ఇలా ఉండదు అనేవారట. ఆలమా మరత్తి నిలమేల్ ఒక పాలగనాయి, లోకమంతా కొలిచిన వాడు, రావణాది రాక్షసుని సంహారం చేసిన వాడు, హిరణ్యకశిపుని సంహారం చేసిన వారు ఒక బాలగనాయి, చిన్న బాలుడుగా. రంగనాథుడు కూడా బాలుడుగా ఉన్నాడు. ఎప్పుడు బాలుడుగా అవతరించారు ఆయన? శ్రీశైల అప్పుడు మనవాళ్ళ మామని దగ్గర ఈడు కాలక్షేపం విన్న తర్వాత, ఆ ఈడు కాలక్షేపం అయిన తర్వాత దానికి కాలక్షేపానికి సంభావన ఇవ్వాలి కదా, ఏమిచ్చాడు ఆయన? చిన్న కుర్రాడుగా రంగనాయకం అని పేరు, రంగనాయకం అని పేరుతోటి ఆయన లోపల నుంచి గర్భగృహాన్ని వచ్చి ఆయన ఒక చిన్న శ్లోకాన్ని ఇచ్చారు. అదే మనం విశేషంగా రోజు సేవిస్తున్నటువంటి శ్రీశైలేశ్వర దయామాత్రం దేవత్యాది గుణార్ణవం నేత్రం గుణమందే రమ్యజా మాత్రం అని చెప్పి ఆ శ్లోకాన్ని అందించారట. ఆ శ్లోకాన్ని ఎంత లోకమంతా కూడా దివ్య ప్రబంధం ప్రారంభించేటప్పుడు, సేవాకాలం ప్రారంభించేటప్పుడు ఈ శ్లోకంతో ప్రారంభించాలని వ్యవస్థ పెట్టారు. అటువంటి బాలుడుగా వచ్చినవారు. ఇప్పుడు ఏమైంది? కృష్ణుడు బాలుడుగా, ఇక రంగనాథుడుగా బాలుడు అయిపోయాడు. ఆ కృష్ణుడు బాలుడు ఏం చేశాడు? పడుకునే ఆలమా పడితే వాళ్ళని నారబడి ఉండాను 7 లోకాలు మింగేశారు. అనంగతననయ అంటే ఇలా పడుకున్నారు. పడుకున్న వాటిని ఆ శోభ ఇలా ఉంది, లావణ్యం ఎలా ఉంది అంటే కోలమామణియారమం ముత్తుత్తామం ముడివిల్లదోరిణిల్. కోలమా మణియారమం, మణియారం అంటే చక్కటి ఆరాలు, మణి అంటే ముత్యాల ఆరాలు, మాణిక్యాలు, ఎన్నో ఆరాలు ఉన్నాయి ఆయనకి. ఆయనకి ఆరాలు ఉంటే ఎన్నో దివ్యదేశాలు ఆరాలు ఉన్నాయి కూడా. రంగనాథుడి దగ్గర మనం సేవించినటువంటి ఆరాధన ఉండదు. మనం పగల్పత్తు ఉత్సవంలో సేవించాలి. విశేషమైన అలంకారంతో పెనుమాళ్ళు వేయించేస్తారు. భట్రవారు అన్నారు, మరకత మణిరమ్యం రమ్యమాణిక్య ముక్తాబల విలసిత గాత్రం ప్రస్ఫురద్గంధభాగం పిగిత వివిధ జంతం ప్రోల్లసన్మీనలీలం సుగమ జననిధిం త్వాం మన్మహే రంగరాజా. మరకత మణిరమ్యం, మరదక మణి ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఆరాలు. అటువంటి మన ఆండాడు అన్నారు కదా, తూమణి మాడత్తు చుత్తం మిడక్కిరి అని చెప్పి. తూమణి మాడం, తూమణి మాడం అంటే పవిత్రమైన ముత్యాలతోటి ఉన్నటువంటి ఇల్లు, కట్టబడిన ఇల్లుది. అలా ఉన్నటువంటి మానవులు ధరించిన వారు ఎన్నో ఆభరణ, పేరు పలబలవే ఆభరణం పలబలవే అని చెప్పి ఆభరణం ఎన్నో ఉన్నాయి ఆయనకి, పేరు ఎన్నో ఉన్నాయి. అటువంటి విశేషమైన ఆభరణంతో పడుకున్నవారు. ఆలమా అమర్తని వేలూరు బాలనాయి 4 ఉండ అరంగ తననయాన్ కోలమా మణియాల ముత్తుత్తా ముడివిల్లదో రెడిల్. ఈ లావణ్యాన్ని, లావణ్యం అంతు ఏదైనా ఉందా? అంతులేనటువంటి లావణ్యం రంగనాథుడికి ఉన్నటువంటి లావణ్యం. అంతులేనటువంటి లావణ్యం అంటే లావణ్యానికి సీమాభూమి ఎవరు? రంగనాథుడే. ఆ రంగనాథుడిని సేవిస్తున్నా అంట. తర్వాత అయిపోయింది, అన్ని పాత్రలు. ఇంకో ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర ఏం చెప్తున్నారంటే, ఈ రంగనాథుడిని సేవించిన కళ్ళతోటి సేవించను. అది దానికోసమే కదా మీరు ఇక్కడ వచ్చి సేవాకాలం పెట్టుకున్నారు. ఎక్కడో వెళ్ళి అక్కడెక్కడ పెట్టుకోకుండా ఇక్కడే రంగనాథుడి దగ్గర పెట్టుకోవాలి అనుకుంటున్నారు. కొండల్ వన్ననై కోవలనాయి వెన్నె ఉండవాయన్ వందానై మట్టొండినే కాణావే ఎన్ అముదనే కండగండ్రే. ఆ అముదన్, ఎన్ అముదన్, ఎటువంటి అముదన్? అమృతమైన, ఆరామృతమైన. అటువంటి ఆరామృతమైనటువంటి రంగనాథుడి చూసిన, సేవించిన కళ్ళుతోటి ఇంకొకటి చూడండి. కొండల్ వండనై. కొండల వండనై అంటే మన తాపాన్ని తీర్చినటువంటి ఒక మేఘశ్యాముడుగా ఉన్నవారు. కొండల్ వండనై కోవలనాయి వెన్నె ఉండవాయన్. ఆనాడు వెన్నెని తిని ఇక్కడ వచ్చి పడుకున్నాడు. వెన్నె ఉండవాయన్. వెన్నె ఉండవాయన్ ఎలా చెప్తే భట్రవారికి, భట్రవారు అంటారు దగ్గర వెళ్ళి చెప్తే కంపు వస్తుందట. రంగనాథుడి దగ్గర వెళ్ళి అలా చూస్తే వెన్న కంపు వస్తుందట. ఆ వెంట కంపు అయితే ఇప్పుడు చూడండి, ఏదైనా మంచి డిన్నర్కి వెళ్ళి వచ్చామనుకోండి, పక్కన పడుకొని ఉన్నవారు తెలుస్తుంది. వాడు గొర్ర అంటుంటే ఆ వాసనలు వస్తుంటాయి, ఏమేమి తిన్నాడు.
ఆ వాసన వస్తుంటాయి. అలాగా ఈయన కృష్ణావతారం ఆ డిన్నర్ తినేసి ఇక్కడ వచ్చి పడుకున్నాడు కాబట్టి ఆ వాసన వెండ వాసన విశేషంగా వస్తుందట. కొండలనాయి కోవలనాయి ఉన్నే ఉండవాయన్ ఎన్నుళ్ళంగా ఉందాని నా మనసుని ఆకర్షించాడు. అండర్లోన్ అనియరంగన్, అండర్లోన్ లోకానికి మహారాజుగా ఉన్నటువంటి లోకమంతా కాపాడుతున్నటువంటి ఆ పేరు అండర్లోన్ అని అరంగన్ ఎన్ని అముదనే కండగంట. అముదం అంటే ఎటువంటి అముదం అంటే ఆయన అమృతం లాంటి వారండి. అమృతం లాంటి వారి పిల్లవాళ్ళని మనం సేవించడం అంటే ఎంత విశేషంగా ఉంటుంది. అది సేవిస్తూ సేవిస్తూ ఇలా దివ్య ప్రబంధం సేవిస్తూ సేవిస్తూ ఇక్కడ సేవించేటప్పుడే ఇది గుర్తు రావాలి మనకి, రంగనాథుడు గుర్తు రావాలి. మీకు రంగనాథుడు గుర్తు వచ్చింది కాబట్టి అది కండండి, అది చూసిన కండ తర్వాత ఇంకొకరిని చూడను అని చెప్పి తిరుపాణాడు పూర్తి చేసి అమలనాథి గ్రామ దివ్య ప్రబంధాన్ని పూర్తి చేస్తున్నారు మనకి. అంతేనా అంటే పెరుమాళ యొక్క అనుగ్రహం మన మీద పడడానికి ఏమక్కర్లేదు, ఆయన తలుస్తేనే చాలున్నాయి. పెరుమాళని రంగనాథుని ఉన్న చోటు నుంచి కోయిలు కూడా వెళ్ళలేకపోతుంది. నేను దగ్గర 3 నెలలుగా కోయిలుగా వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళలేకపోతే కూడా ఆయన ఉన్న చోటు నుంచి రోజు తలుస్తుంటారు. రోజు ఈ పాత్రమే తెలియజేస్తారు, అమలాది విరానటువంటి పాత్రలే తెలియజేస్తారు. కాబట్టి అటువంటి పెరుమాళ యొక్క లావణ్యాన్ని, పెరుమాళ యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని తిరుప్పాణాడు పొందినట్టు మనం కూడా ఇక్కడ దివ్య ప్రబంధ సేవ లాంటి ఇదే శ్రీరంగధామంలో గుంటూరు ధామంలో మనం చక్కగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన దానికి విశేషంగా మీరందరూ సేవించి ఉంటారు. మీ అందరికీ కూడా ఆ రంగనాథుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మంగళాసాధన చేస్తూ మా శ్రీనివాస్ దగ్గర మంచి ఏంటంటే టైం మొత్తం చూడడం తెలియదు ఆయనకి, ఇంకా చెప్పాలి అనుకుంటా. అలాగా దాంట్లో విశేషంగా మనకి ఆండాళ్ యొక్క చరిత్ర ఇప్పుడే ஆடிப்பூரோத்சவம் இன்னோ திருவாடிப்பூரம் எமக்காக ஒன்னோ இங்கு ஆண்டாள் அவதரித்தாள் குன்னாத வாழ்வான் மிகுந்தவான் గోవందన్నే ఇழந்து ఆళ్వార్ తిరుమలారాయి అంటే ఆయన ఆండాళమ్మ ఇక్కడ అవతరించింది శ్రీవిల్లిపుత్తూరులో అవతరించారంటే తిరుపా పాడింది అదంతా అప్పుడు అంటున్నారు பெரியாழ்வார் பெண்பிள்ளையாய் ஆண்டாள் பிறந்த திருவாடிப்பூரத்தின் சீர்மை ஒரு நாளை கொண்டோது உணர்ந்தவா ఉండ ఆండాళ్ళకు ఉండాలి ఉప్పిగత్తునుండు అద ఆండాళి గమని ఎవరైనా ఉంటే ఈ తిరువాడిపూరం నక్షత్రానికి కూడా ఆడిపూరం బుబ్బ నక్షత్రం కూడా సమం ఉంటుంది అన్నారు. అలా ఆండాళ్ళు అవతరించింది అన్నారు. అంటే అక్కడ అవతారాన్ని అయిపోయింటే పిరాటిని అవతరింప చేశారు శ్రీదేవిని అయితే భూదేవికి అసలు కోపం వచ్చింది. ఏంటి శ్రీదేవిని నేను అవతరించా అని అంటే అలానా ఉండు, నువ్వు ఈ కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి లోకాన్ని దిద్దుబాటు చేయి అని అంటే ఆమె చక్క ఆనందంతో పెరియాళ్వార్ కుమార్తెగా అవతరించింది ఉబ్బా నక్షత్రంలో. ఆ అవతరించినటువంటి ఆండాళ్ యొక్క విశేషమైనది మరి ఇప్పుడే ఒక 2 రోజుల ముందే కొనియాడ ఆండాళ్ నక్షత్రం ఇచ్చారు. అటువంటి ఆండాళ్ యొక్క అనుగ్రహం, ఆళ్వార్ల యొక్క అనుగ్రహం, తర్వాత ఆచార్యుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కూడా కలగాలని చెప్పి మంగళాసాధన చేస్తూ పూర్తి చేస్తున్నాను. శ్రీమతే రమ్యజామాతృణేంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసిని భూయాత్ నిత్య శ్రీ నిత్య మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యో నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. కావేరీ వర్తతాం కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్తతాం.